కాశ్మీర్ పహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్రమూకల దాడి పిరికిపంద చర్య అని ప్రజలు మండిపడ్డారు. కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల చర్యను ఖండిస్తూ బడంగ్పేట్ కార్పొరేషన్ 26వ డివిజన్ పరిధిలోని శ్రీశ్రీ హోమ్స్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీశ్రీ హోమ్స్ మెయిన్ గేట్ నుండి తిరుమల నగర్ వినాయక హిల్స్ వరకు కొవ్వొత్తులు ప్రదర్శిస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రీశ్రీ హోమ్స్ ప్రజలు మాట్లాడుతూ ఉగ్రవాద చర్యను ముక్త కంఠంతో ఖండించారు. అమాయక ప్రజలపై కాల్పులు జరిపి వారిని పొట్టన పెట్టుకోవడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. దేశాన్ని విడదీసే కుట్రలకు తలవంచే ప్రసక్తి లేదని ఉగ్రవాదుల చర్యను శ్రీశ్రీ హోమ్స్ కాలనీ ప్రజలు ఖండించి ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇండియన్ భద్రతా బలగాల పోరాటానికి అఖండ మద్దతునివ్వాలని, మన భారతదేశానికి అందరూ అండగా నిలవాలని కాలనీ అధ్యక్షుడు రంజిత్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రంజిత్ కుమార్ గౌడ్, జనరల్ సెక్రటరీ లక్ష్మీ నరసింహారెడ్డి, ట్రెజరర్ వెంకటకృష్ణ, ఉపాధ్యక్షులు ప్రి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ నర్సింగ్ నాయక్, ఎస్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయిరెడ్డి మరియు ఇతర కార్యవర్గ సభ్యులు, శ్రీశ్రీ హోమ్స్ కాలనీ మహిళలు, పలు కాలనీల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టూరిస్టుల మీద జరిగిన చర్య చాలా కిరాతకమైంది, నీచమైనది. దానికి మా స్త్రీ అందరి తరఫున దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంత నీచానికి వడగొట్టిన వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ధైర్యంగా ఎదుర్కోవాలి. దేశం పోరాడాలి. పిరికిపంద చర్యగా ఖండిస్తున్నాము. సో వాళ్ళ తరఫున మేము నివాళులు అర్పిస్తున్నాం. ఈ నెల 22వ తారీఖున జమ్మూ కాశ్మీర్లో అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి పర్యాటకులపై విచక్షణ రహితంగా ఏదైతే పాకిస్తాన్ వాళ్ళను ఉగ్రవాదులు అంటారు, ఈ రామరాజ్యంలో హిందువులంతా ఇప్పుడు సంకటం అవుతున్నారు. వారిని తరిమి కొట్టే రోజులు వస్తాయి. వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండియన్ ఆర్మీ కానీ ఇండియన్ పారామిలిటరీ దళాలు చాలా చాకచక్యంగా పనిచేస్తున్నాయి. వాళ్ళను పాకిస్తాన్ పొలిమేరల వరకు తరిమి కొట్టే రోజులు త్వరలోనే కూడా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి భారతీయ హిందూ సమాజం, హిందూ వ్యక్తి తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిస్తూ ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని మేము శ్రీశ్రీ హోమ్స్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. యాక్చువల్గా బోర్డర్లోనే కాదు, ప్రతి ఒక్క ఇంటికి ఒక సైనికుడిగా భావించి మనం ఉండాలా, అలర్ట్గా ఉండాలా. అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఎక్కడో లోకల్ వాళ్ళు సహకరించడంతో అక్కడ ఉగ్రవాదం జరిగింది. సో ఇక్కడ కూడా మనం కూడా ప్రతి ఒక్కరు ఎవడొస్తున్నాడు ఎవడు పోతున్నాడు, మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒక నిశ్చితంగా గమనించి ఎక్కడైనా సరే మీకు డౌట్ వస్తే లోకల్ పోలీస్ అథారిటీస్కి మన శ్రీశ్రీ హోమ్స్ అధ్యక్షుడు రంజిత్ గారు లాంటి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా పైన యాక్షన్ తీసుకుంటారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఒకటి చెప్తున్నాం, శ్రీశ్రీ హోమ్స్ నుంచి ప్రతి ఒక్కడే రావడానికి రెడీ, ప్రతి ఇంటి నుంచి ఒక్కడే వెళ్ళడానికి యుద్ధం చేయడానికి రెడీ. అసలు శ్రీశ్రీ హోమ్స్ యుద్ధం ఒక్కడే కాదు, మా కాలనీలో ఉన్న కుక్కలు కూడా పోయి వాళ్ళు వేసి పడేస్తాయి. అంత పవర్ఫుల్ మేము ఇక్కడ. నాడు ఇది చేసిండ్రు కదా, 28 మెంబర్స్ను చంపేసిండ్రు పర్యాటకులను. అంత ధైర్యం ఉన్న వాళ్ళు చంపి ఆడనే ఉంటే అయిపోతుంది కదా. పారిపోయేది ఎందుకు? మొగలు అయితే ఆడనే ఉండాలి. జో మర్దురు అయితే తో వహీ రానా, బాకే క్యూ జానా. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. మొన్న హిందువులపై జరిగిన దాడిలో చాలామంది చనిపోవడం జరిగింది. ఈ పాకిస్తాన్ నా కొడుకులకు చాలా హీనమైన చర్య. మన దేశభక్తి చాటుకోవాలని కోరుతున్నాను. జై తెలంగాణ. 22వ తారీఖు రోజు జరిగిన ఈ ఉగ్రవాది పోరాటంలో 28 మంది చనిపోవడం జరిగింది పర్యాటకులు. దాంట్లో భాగంగా మన తెలుగు రాష్ట్రాల్లో 2 వైజాగ్ వాళ్ళు కూడా మరణించడం జరిగింది. అలానే ఈ మన ప్రధాని మోడీ గారు కూడా దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. దానికి తగినంతగా పాకిస్తాన్ వాళ్ళు కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి మనం ఈ చర్య తీసుకోవాలని అనుకుంటున్నామో ప్రధాని మోడీ గారు కూడా దాన్ని పంపించి సర్జికల్ స్ట్రైక్ కానీ చేయడం జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఎవరైతే తప్పు చేస్తారో శిక్ష అనుభవించాల్సిందే. పాకిస్తాన్ వాళ్ళు కూడా తీవ్రవాదులు కూడా ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. త్వరలోనే అది మనం అందరం చూస్తాము. జై హింద్. ఈ ర్యాలీలో భాగంగా మా కాలనీ నుంచి తిరుమల నగర్ వినాయక హిల్స్కి వెళ్ళడం జరిగింది. దీంట్లో పార్టిసిపేట్ చేసిన కాలనీ వాసులకు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు అసోసియేషన్ తరఫున.